జగిత్యాల జిల్లా కోరుట్ల మాదాపూర్లో ఆ రోజు ఏం జరిగింది? వైష్ణవి హత్యకు ప్రణాళిక రూపొందించింది ఎవరు? తల్లిదండ్రులు ఏం చెబుతున్నారు? చంపుడు మాత్రం నలుగురు బరాబరి ఎంపీలు, నలుగురికి ఉరిశిక్ష పడాలా, అలా ఒక్కళ్ళని కూడా ఇసబెట్టద్దు. నలుగురు ఎంపీల కేసు ఇది. 13 మంది అన్నదమ్ములు ప్రస్తుతం ఏ విధంగా మాట్లాడుతున్నారు? నేను చట్టమే ఎన్కౌంటర్ కానీ ఉరిశిక్ష కానీ తక్షణమే చేసిరనుకో, ఆ ఇల్లు వైష్ణవి కోసం ఎలా తల్లడిల్లుతుంది? ఏడపడకుండా కోసి ఈడ ఈడ బండి కొట్టి చంపి, తల్లి మాటిని అన్నమ్మ మాటిని ఒకటై వచ్చి చంపి పోయింది. వైష్ణవి అంశం ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఆర్టీవీ వాస్తవికాలు చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో అసలు ఏం జరిగింది చూపెట్టే ప్రయత్నం చేద్దాం. ఇది పరిస్థితి. ఒక రకంగా కన్నీళ్లు పెడుతున్నారు. ఒకసారి బాబుతో మాట్లాడిద్దాం. బాబు కోపం మీద ఉన్నాడు. ఇక ముందు ఎవరైనా సరే, ఏ ఆడబిడ్డ అయినా సరే, అక్క కానీ చెల్లె కానీ నాకు సంబంధించిన మటుకైతే నేను ప్రేమిస్తున్నా, నేను అత్తున్నా, నీకోసం నా పానమిత్తా, నా 15 మంది కొడుకులను నమ్మించిండు. 15 మంది అన్నదమ్ములను నమ్మించిండు. ఇప్పుడు మేము ఒప్పుకోలేదు. ఫస్ట్ నేను ఒప్పుకోలేదు, నా భార్య ఒప్పుకోలేదు, నా బిడ్డ కూడా ఒప్పుకోలేదు. ఆయన పుట్టువాడికి నా బిడ్డకు సంబంధమే లేదు, అసలు కనబడుతుంది చూస్తుంది. ఒప్పుకోలేదు. కానీ అనుకోకుండా అది 2 సంవత్సరాల ముందు, అంటే నా బిడ్డ ఇన్స్టాగ్రామ్లో చేస్తుండే ఫస్ట్. అందులో నెంబరు ఉంటుంది అని మాకు కూడా తెలియదు. ఆ నెంబర్ తీసుకొని మా కొడుకులంతా యూట్యూబర్ స్టార్లు కాబట్టి అందులో నెంబర్లు తీసుకొని దాంట్లో మెయిన్ క్యాండిడేట్ ఎవరు అంటే నా బిడ్డకు ఎక్కువ ప్రేమ అంటే ఆయన పేరు మోతే శివాజీ. వాడు ఊళ్ళకి వచ్చిన నుంచి స్టార్టింగ్ వానికి ఫోన్ చేసి వెంకటేశు, మోతే వెంకటేశు, శివ, చెర్రి, సుమాన్, చరణ్ వాళ్ళందరికీ ఫోన్లు చేసి మీ చెల్లె లేకపోతే నేను బతుక, మేము కూడా మీతోటి జంగాలమే, నా పేరుకి ఇది, నేను గవర్నమెంట్లో జాబ్ చేస్తున్నా, నాకు 30,000 జీతం, 26,000 జీతం అని చెప్పి వాళ్ళని నమ్మించి ఇది చేసిండు. చేస్తే సరే అని చెప్పి వాళ్ళు వచ్చి మమ్మల్ని కొంచెం నమ్మించారు. బాబాయ్ అద్దు ఇక్కడికి వస్తాడట, ఇక్కడనే బతాడట, మంచిగా ఉంటాడట, పిన్ని చూడు మనకు ఒక సెల్లే కదా, చూసుకుందాం ఏమన్నా అయితే ఇవ్వదాన్ని అని చెప్పేసి అంటే నేను అప్పటికే అనుకున్నా, మీరు చెప్పంగా చెప్తారు కానీ మా దగ్గర అయితే ఉండరు కదా, మీ జాగాల పండి మీరు ఉంటారు, మీ ఇళ్ళలో మీరు ఉంటారు, మా ఇల్లు గీడ, మా పాతిల్లుకి అక్కడ ఉంది. ఈ ఇల్లు కట్టినాకనే ఇదంతా మాకు స్టార్ట్. అప్పుడే ఇన్స్టాగ్రామ్ అంటే నేనే సౌదీ నుంచి ఒక ఫోన్ పంపిస్తే దాని నుంచి స్టార్ట్ చేసుకుంది బిడ్డ. అప్పటికే కొంచెం 10 సంవత్సరాల బిడ్డ అనుకో అప్పటికి నాకు ఫోన్ చేసినప్పటికి. అప్పుడు 7వ తరగతి 6వ తరగతి చదువుతుంది. ఇంట్లో అయితే ఒక వీడియో ఫోన్ ఉండాలని చెప్పి పంపించిన. అప్పటి నుంచి అది చేసుకుంటా మాట్లాడుకోవచ్చు అని పంపించుకున్నందుకు అది దానికి ఇంగ్లీష్ అంటే ఒక కపుల్ లేదు కానీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది కదా, అది ఒత్తుకుంటా స్టార్ట్ అయిపోయి అయితే అప్పటి నుంచి వాళ్ళకి ఫోన్లు చేసి నమ్మించాడు. నమ్మితే బాబాయ్ పిన్ని అని చెప్పి వీళ్ళు చెప్తే సరే మరొకసారి రమ్మనరా ఎవరు చూద్దాం
అని చెప్పి మేము అనుకున్నాం. చిన్నది అది, అప్పుడు 16 సంవత్సరాలు వెళ్ళినాయి అంతే. రమ్మని మరి మీరంతా ఒప్పుకున్నప్పుడు, అన్నదమ్ములే ఒప్పుకున్నప్పుడు మేమేం చేస్తాం ఏం చేస్తాం? అని రమ్మన్నందుకు వాళ్ళ అమ్మ, వాళ్ళ 2 అన్నలు, ఇంకొక 2 కుల పెద్ద మనుషులు, మా ఈ సిత్తారి లక్ష్మి వల్ల అక్కనో చెల్లెనో నాకు తెలిసి ఆమె 5, 6 వచ్చారు, మొత్తం 6 కావచ్చు. వచ్చారు, మాట్లాడుకోరు. నా బిడ్డ అప్పుడు ఆయన చూసి నాట్ అని చెప్పేసి, అద్దు అని చెప్పేసి, డైరెక్ట్ అద్దు అని చెప్పేసి చెప్పినాక ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి పోయినాక మా కొడుకులంతా కలిసి, బాబా చెల్లె మంచోడే, ఊకే నీకోసం ఫోన్లు కన్వెన్స్ చేసిండ్రా? ఊకే నీకోసం ఫోన్ చేస్తుర్రు, అది ఇది వద్దు, మన ఇంటికి వచ్చి బత్త అంటున్నాడు అమ్మ అని చెప్పేసి కన్విన్స్ చేసే లోపు నా భార్య సుతం, నాకు ఒక్కనొక బిడ్డ ఇంతమందికి మన ఇంటికి వచ్చే బత్త అన్నప్పుడు నా కొడుకులు కూడా మనసుకి ఇన్ని సాయం చేస్తారేమో. మా దగ్గర అప్పటికే లేదు, మేము అప్పుల పాలే ఉన్నాం. ఇల్లు కడితే, మీద కడితే, అక్కడ ఇక్కడ ఆడ భూమి ఉన్నా, ఈడ భూమి ఉన్నా. అప్పటికి నా కన్ను కోసం నేను హాస్పిటల్ పట్టి తిరుగుతూనే ఉన్నా. నా పెద్ద కొడుకు వెళ్ళిపోయాడు, నా చిన్న కొడుకు వెళ్ళిపోయాడు. మేము మా కనిపిస్తలో మేమే ఉన్నాం. ఆ టైంలో ఒప్పించలేము, మరి మనిషికి ఇస్తారేమో చేద్దామా కానీ నా భార్య అన్నది. వీడికి వచ్చి బతాను బట్టే కొడుకులు వెళ్ళిపోయినందుకు నా బిడ్డ అన్న అల్లుడన్న వచ్చి మంచిగా ఉండి కొడుకులు ఒప్పరా అని చెప్పి అది ఆలోచించి నన్ను ఒప్పించి సరేది అని నేను అన్నాక మేము కూడా మా ఆదినేళ్ళందరం, మేమందరం కొడుకులు అందరం, మా సడ్డ కొడుకు బిడ్డ కూడా అందరం అడిగిపోయాను. వాళ్ళ ఇల్లుని చూసినాం, చిన్నగా ఉంది. అంత చిన్నగా ఉన్నప్పుడు మా సాగర్ గారు అనేటోడు వీడియో కాల్ చేసిండు. నా బిడ్డ ఇంటికానే ఉంది. చెట్టు కొన్ని ఇది రూము, నీది అత్తది రూము, గిది హాలు, గిది కిచెన్ అని పంపి వీడియో కాల్ చేసి, అప్పటికి కూడా అబ్బో ఇంత చిన్నగా ఉంది అందులో అని చెప్పాను. మళ్ళీ ఇంటికి వచ్చినాక దాన్ని కన్వి చేసి మెప్పించారు. మళ్ళీ వాళ్ళు వచ్చారు, చూసుకున్నాం. ఇవో నా కొడుకు తెచ్చి మీ చేతిలో పెడుతున్నా, మీరు ఎట్లా బతికిస్తారో, ఎంత కట్టం పోతారో ఒప్పుకోరు అని చెప్పి అదన్న. అన్నాక ఇప్పుడైతే మా దగ్గర పైసలు లేవు, ఒక 5 లక్షలు పోతాం అని మేము ఒప్పుకున్నాం. సరే అన్న ఒప్పుకోరు, వెళ్ళిపోయారు. ఇక 5వ నెల 24 తారీఖు 21 తారీఖు ఇంతే ఇక డిఫరెన్స్. పోయిన సంవత్సరం పెళ్లి టైం. ఆ పిల్లగాడు 18 తారీఖు 11 తారీఖు మందు తాగాడు. మాకు ఫోన్ వచ్చింది, ఇట్లా మందు తాగాడు. అయ్యో ఇట్లా అన్నీ చేపిస్తున్నాను, నేను వస్తువులు అన్నీ చేపిస్తున్నాను, నాకు రూపాయలు లేవు, అన్నీ మీరు వేయాలని వాళ్ళ తల్లి అన్నది. అంటే సరే అని ఒప్పుకున్నాం మేము. అప్పటికి నేను బంగారం చేపిస్తున్నా, ఇటు మంచాలు అవి ఇవి అన్నీ ఆర్డర్ చేసుకున్నాం. అయ్యో ఆ టైంలో మందు తాగినాక నా భార్య నేను సడన్గా నేను బండి ఎక్కించుకొని వెళ్ళిపోయాను కొరట్లకు. ఏ హాస్పిటల్ అంటే ఇక్కడనే, ఇక్కడ శిఖర్ విశ్వనాథం పెట్రోల్ పంప్ దాటినాక ఈ పక్క సంధిలో ఉంటుంది, దాని పేరు నాకు కూడా తెలియదు. శిఖర్ విశ్వనాథం పెట్రోల్ పంప్ కొంచెం దాటినాక ఈ పక్క సంధిలో ఉంటుంది. ఆడికి ఉరికినాక వాళ్ళ అన్నదమ్ములు అక్కడే ఉన్నారు, వాళ్ళ అమ్మ అక్కడే ఉన్నారు. వాళ్ళ అమ్మ లోపల ఉంది, అన్నదమ్ములు బయట ఉన్నారు. నేను ఒక్కటే రోజు చూసినట్టు చూసిన, ఇక్కడికి వచ్చినాడు. వాళ్ళు అన్నట్టుగా నాకు కూడా అంత ఐడియా రాదు. అక్కడికి పోగానే ఆయన డోర్ వేసేసారు, మమ్మల్ని చూసి వెళ్ళగొట్టేసారు మమ్మల్ని రిటర్న్. అడుగు రెడికల్ మీరు చేసేట్లే నా తమ్ముడు చచ్చిపోతున్నాడు అని చెప్పేసి సరే అని చెప్పేసి వాపస్ వచ్చినాం. మరి రేపు మళ్ళీ వాళ్ళకు మేము అదేది బట్టలకు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వాలి. అనుకున్న టైంకి ఇట్లా అయిపోయాయి. మరి ఆ పిల్లాడికి ఇట్లా బంధు అయిందంటే ఏదో కథ ఉంది. అద్దు క్యాన్సల్ చేద్దామని చెప్పేసి మేము మనసులో పెట్టుకొని మేము వస్తున్నాం, ఇంటికి వస్తున్నాం. మేము మా భార్య భర్తలం అనుకుంటా, బండి మీద అనుకుంటా ఇంటికి వచ్చినాం. వచ్చి మా ఆదినేలు ఇవి మా పిల్లలు అంతా అక్కడ ముసలి పెడుతుంటే ఇంటికానే ఓడిపోయినా. తెల్లారి కూడా అనుకున్నాం. 3వ రోజు మంచిగా అయ్యండి పిల్లలు, మంచిగా అయిపోయి దొంగతనాన ఫోను వేరేళ్ళ ఫోన్ తీసుకపోయి ఇలా నెంబర్లు తెలిసిపోయింది. ఆ పిల్లలు తెలిసిపోయి ఫోన్లు చేస్తున్నాం నెంబర్లు. మళ్ళీ సాగరానికి పోయేసి, సాగర్ అనుకోకుండా తాగినా మా ఇంట్లో కొంచెం ఒప్పుకోలేరు కావాలని వాళ్ళు లొల్లి పెడితే నేను తాగినా.
నీ సెల్లు లేని మాత్రం నేను బతక, నేను ఆడికి వచ్చి ఆడనే బతా అని ఫోన్లు చేస్తే అద్దిగా నువ్వు ఏదో చేసినావు బావా అని వాడన్నాడు. నువ్వు లేదు ఇప్పుడే ఇట్లా చేసినావు, అంత దమ్ము ధైర్యం లేనివాడివి, తర్వాత ఏం చేస్తావు అని చెప్పేసి వాడంటే ఇంకోనికి అట్లా ఫోన్లు చేసుకుంటూ అందరినీ నమ్మించు. ఆ టయానికి రేపు పెళ్ళిగా మళ్ళీ నేను చచ్చిపోతున్నాయి. ఇక మీరు ఇంతగానో చెప్పినా మీరు నమ్మతలేరు కదా. నాకు కట్నం ₹1,000 నేను వచ్చి అక్కడే బతా, నాకు గుడిసేసినా సరే అంటే నాకు పాతిల్లు ఉంది అక్కడ. గుడిసేసినా సరే అన్నాక మరి నాకేమనిపించాలి, మరి నాకు ఒక ఇల్లు ఇంకో ఇల్లు ఉంది కదా, ఈడని నుంచుకుంటా ఆడని నుంచుకుంటా ఉంటే ఉండేది అని భార్య భర్తలు మిసరపడ్డాం. పొద్దుగల 8 గంటల లోపు అత్త అని ఫోన్ చేసినోడు డైరెక్ట్ అంటే మా కొడుకులకు ఆల్రెడీ చెప్పుకున్నాడు. కొడుకులు వీళ్ళు అంతా కలిసి వేరే కాడికి పోయి తెలకుండానే పెళ్లి చేసుకొచ్చు, మాకు తెలకుండా. అయ్యో రామ, పెళ్లి చేస్తాము ఇదే రోజు టైం అయ్యే పెళ్ళి, మళ్ళీ మీరు ఏది ఇంకొకటి ఎందుకు వేసుకొచ్చిర్రా అని చెప్పేసి కోపంకి వచ్చిన. అదే రోజు మళ్ళీ కొట్లకు పోయి మటన్ చికెన్ అన్ని తీసుకొచ్చి కొండ కింద పెళ్లి చేసి టీజేతో సహా చేసిన. ఆ రోజు మస్తు ధూమ్ధామ్ వీడియోలు ఉన్నాయి కదా, మీకు తెలిసే కదా. మంచి పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు వేరే ఫోటోలు ఉన్నాయి, తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకుని వచ్చిన ఫోటోలు వేరే ఉంటాయి, మళ్ళీ మేము పోయి చేసిన ఫోటోలు వేరే ఉంటాయి, అందరం కలిసి దిగిన ఫోటోలు అవి అన్నీ ఉన్నాయి. సరే అనుకున్నాం, ఇంటికే తోలుకపో అయ్యా, నీ ఇంటికే పో, ఇక్కడికి రాకు, నీ ఇష్టంతో చేసుకున్నప్పుడు ఆడికి పో అంటే నేను ఆడికి పోతే నన్ను చంపేస్తారు. వాళ్ళకి ఇష్టం లేని పెళ్ళి, నేను మందు తాగిన కాబట్టి ఇష్టం లేని పెళ్ళి అయిపోయింది మామయ్య, అత్తమ్మ నేను ఇక్కడికి వస్తాను. సరే అన్న ఇక్కడ కూడా తెలంగాణ డీజే పెట్టిన అన్ని చేసిన. ఆ రోజు ఇప్పుడు మా కొడుకులు బీద ఉంటారు, ఇక వీళ్ళకు కింద ఉంచుతుంది అని చెప్పేసి అప్పటికి నేను సెట్ చేసే పెట్టుకున్నా. అక్కడ ఉండుంటే కొంచెం రేకులు ఇల్లు బాగుండదు, మేమే ఆడ ఉంటాం. ఇక నా కొడుకులు ఇక్కడ ఉంటే కొడుకులకు అల్లునికి ఇక్కడనే ఉంచుతా, నేను నా భార్య నేను అక్కడ పోయి ఉందామని చెప్పి అనుకున్నా మా మనసులో అప్పుడు పెళ్లి టైంలో. కానీ నా కొడుకులు పైన ఉంటుంది తీయడానికి నీకు ఎందుకు బాధ, చెల్లెకి ఈ రూమ్ ఇచ్చాయి, మీరు ఆ రూమ్లో ఉన్నారని నా కొడుకులు చెప్పారు పెళ్లి టైంలో. సరే అని చెప్పి అనుకున్నా. అంతటా నేను అడతా ఉన్నది మంచిగా, అంటే సూపర్ ఉన్నాడు. ఇక నమ్మించిండు, 3 నెలలు మంచిగా ఉన్నాడు. 3 నెలలకు ప్రెగ్నెంట్ అయింది. 3 నెలలు కాకముందే 2 నెలలు వెళ్ళినాకనే ప్రెగ్నెంట్ అయింది. నెల 15 రోజులకు హాస్పిటల్ది ఒకటి వీడియో కూడా ఉంటుంది. ఎవరు సాగర్ పెట్టిన వీడియో ఉంటుంది, సాగర్ తీసుకపోయి ప్రెగ్నెంట్ తీపిచ్చిన వీడియో ఉంటుంది ఒకటి. నాకు ఒక 4-5 రోజుల తర్వాత తెలిసినాక బెదిరించిన, ఏందా ఒక్కొక్కరికి కాన్పు అయితే లేదు, ఏండ్లైనా అయితే లేదు, నువ్వు ఎట్లా తీపిచ్చినావు వీడియో చూసినా నేను ఏందని అన్నాక, లేదు మామయ్య నాకు ఒక 5 లక్షలు అవసరం ఉండే, ఇప్పుడే సంపాదించుకోవాలి, ఇప్పుడే చేసుకోవాలి, ఇప్పుడే పిల్లలు అయితే నేను ఎట్లా సంపాదించుకోవాలి అన్నాడు. 5 లక్షలు కావాలన్నా, మరి ఆ మాట ముందు చెప్తే అయిపోతుండే కదా అన్నాక అయితే నా భార్య 6 తులాల బంగారం పైన మాడి బ్యాంకులో కుదబెట్టి 5 లక్షలు తీసుకొచ్చేసి ఎందుకని కూడా అడిగితే నేను మందు అయినప్పుడు మా అమ్మ 4 లక్షలన్నర పెట్టిందట, వడ్డీతో 5 లక్షలు అంటుంది మామయ్య అంటే 5 లక్షలు ఇచ్చేసి ఇచ్చేసినాక ఒక్క 15 రోజులు అయింది. అంతే 15 రోజులకు మళ్ళా బైక్ కావాలి. అయ్యో అప్పుడు పైసలు లేవు, ఎట్లా చేయాలి, అంతా అయిపోయాయి నా దగ్గర. అప్పటిదప్పుడే ఇమీడియట్లీ అందరికీ లెక్కలు చేస్తూనే ఉన్నా, మీద బంగ్లా కడతా ఉన్నా, ఆడ భూమి కొంటా ఉన్నా, ఈడ భూమి, నా టెన్షన్లో నేనే ఉన్నా. ఆ టైంకు బైక్ కావాలంటుండు డాడీ అని అన్నాక, మరి నా దగ్గర 30,000 ఉంది ఇప్పుడైతే ప్రస్తుతం అని సిటీతో అన్నాక, దానికి వేయించిన 2 తులాల చైన్ ఉన్నది, సిటీకి వేయించి ఇది కుదబెట్టు డాడీ, అమ్మది కుదబెట్టాం కదా, నేను కూడా సంపాదించుకుంటా అన్నాక 2 తులాల చైన్ అదే తీసుకొచ్చి ఇచ్చినాక అదే బ్యాంకులో కుదబెట్టి 1,30,000 తీసుకొచ్చి, 1,30,000 నుంచి 80,000 రూపాయలు బండి కట్టేసింది, 60,000 పెట్టి పెద్ద ఫోన్ తీసుకు, ఏది వీడియోల కోసం. వీడియోలు తీసుకోవాలంటే ఐఫోన్ సరిపోతలేదు, స్టోరేజ్ సరిపోతలేదు డాడీ అంటే, మరి తీసుకో అన్నాక ఆడ 30,000 కట్టి అది ఏది ఏమంటారు కదా ఈఎంఐ, అందులో
తీసుకున్నారు. సరే అని అట్లా కూడా ఊరుకున్నా. మళ్ళీ అప్పటిదప్పుడే నాకు చైన్ కావాలి అన్నాడు. చైన్ కావాలి చైన్ కావాలని ఎవరన్నారు? మా అల్లుడే. ఈ చైన్ పోయింది చూసిండు, నాకు చైన్ కావాలి. అయ్యో రామ, మళ్ళీ ఇప్పుడు ఇట్లా కాబట్టి చెప్పినాక 3 రోజులకే నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, నాకు ఒక భూమి కొనిచ్చి ఎక్కడైనా ఇల్లు కట్టి ఆయననే నా బిడ్డతో చెప్పాడు. అయ్యో డాడీకి ఇట్లా అంటుండే, అమ్మకి ఇట్లా అంటుండే అంటే వాళ్ళ అమ్మ నేను కలిసి కూర్చుని మాట్లాడటం ఇట్లా చేసుడు పద్ధతేనాయ్యా. ఎంట అడుగుతున్నావు, ఏడికెళ్ళి తీసుకురావాలి, ఎట్లయితే ఇది కరెక్ట్ కాదు కదా అన్న. నా ముంగట ఏమని ఉండలేదు, ఇంట్లోకి పోయి దాన్ని కొంచెం ఇది చేస్తే సరే అయితే అన్న మా పెద్ద ఇల్లు అదేమో పెద్ద బిడ్డ 3,60,000 రూపాయలు అడిగి తీసుకో, ఆయనకి తులం చైన్ చేయించారు. చేపించి మరి మిగతా పైసలు ఇవ్వండి, ఆయనతో ఇంట్రెస్ట్ ఫోన్ తెచ్చుకున్నావు కదా కట్టేసుకో, క్లోజ్ అయిపోయి పడేసుకో అని చెప్పేసి వాళ్ళకే ఇచ్చిన పైసలు. అవి ఏం చేసుకున్నా కూడా నేను అడగలేదు, చెప్పలేదు. తులం చైన్ చేయించుకున్నాడు, అంతా మంచిగా అన్నాడు. భూమి కావాలన్నాడు. భూమి కావాలనగానే నా పెద్ద కోడలకు ఫోన్ చేసి, నా పెద్ద కోడలు పేరు మీద ఇది మహిళా సంఘాలు ఉంటాయి, దాంట్లో 3 లక్షలు, నా భార్య పేరు మీద 3 లక్షలు, నా పెద్ద కోడల మీద 3 లక్షలు, నా బిడ్డ పేరు మీద 3 లక్షలు, ఒక్కొక్కరు 3 కంటే ఎక్కువ అయ్యారు. 12 లక్షలు తెచ్చి భూమి కొన్నాను. ఎవరి పేరు మీద కొన్నావు? ఇంకా ఎవరి పేరు రిజిస్ట్రేషన్ చేయలేదు, డబ్బులు ముట్ట చెప్పినా కానీ ఎవరి పేరు రిజిస్ట్రేషన్ చేయలేదు.